అమ్మమ్మ ఎంతసేపు నుంచి మేము నించోబట్టి 2.5 hours అవుతుంది. మేము ఇంకా 1 hour అనే నించో. బోనాలు పట్టుకున్న వాళ్ళు ఎంతసేపు పట్టుకుంటారు, వాళ్ళకి ఎంత ఓపికలు ఉండాలా? నమస్కారం అండి. మేము వచ్చి 3 hours అవుతుంది. మామూలుగా విఎఫ్సి రావచ్చు, వాళ్ళకు సింహదారం నుండే పంపిస్తారు కదా, మాకు వెనక నుండే పంపిస్తారు కదా. ఈ 3 hours ఎండలో నిల్చుంటే కళ్ళు గిడ్డినెస్ వస్తుంది. ఇంత అర్థం చేసుకుంటలేరు మీరు. క్యూ లైన్లో చాలామంది మా కళ్ళ ముందే పడిపోతున్నారు, స్పృహ తప్పి ఎండకి పడిపోతున్నారు. చూడండి ఎండ ఎలా ఉందో. నిన్న మొన్నటి దాకా వర్షాకాలం కాస్త చల్లగానే ఉంది. విఐపీస్కి ఒక టైం పెట్టి ఆ టైంలో పంపిస్తే బాగుంటుంది. ఇలా అందరిని ఇబ్బంది పెట్టడం మాత్రం చాలా తప్పు. ఒక్కోసారి క్యూ లైన్ చూడండి, మీకు ఇట్రా ఒకసారి ఇట్రా. ఇక అన్లిమిటెడ్ అన్నట్టు, అంటే దానికి ఒక అంతం లేదా అన్నట్టు అంత దూరం వరకు క్యూ లైన్లు ఉన్నారు. మెయిన్ రోడ్ల వరకు మొత్తం క్యూ లైన్లతో నిండిపోయి ఉంది. లైన్ కదలట్లేదు అసలు ముందుకు. మేము వచ్చిన దగ్గర నుంచి చాలాసేపటి నుంచి మేము ఇక్కడ నిలబడి ఉన్నాం. ఈ పెద్ద ఆవిడ ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. ఆమె ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. గంటల తరబడి ఇది ఇలా బోనం ఎత్తుకుని ఎండలో ఉండాలంటే ఎంత దారుణం. వీఐపీలు ఒకసారి ఆలోచించండి. అమ్మ ఎంతసేపు నుంచి ఉన్నారమ్మ? 1.5 hours అవుతుంది. 2 hours. 2 hours బోనం ఎత్తుకుని అలాగే ఉన్నారు. అమ్మ ఎంతసేపు అయిందమ్మా? 2 hours అవుతుంది. అమ్మమ్మ ఎంతసేపు ఉన్నారమ్మా బోనం ఎత్తుకుని? 2 గంటలు అవుతుంది సార్. ఏంది మాడ నొప్పులేస్తుంది, ఎండ కొడుతుంది. ఎట్లా కొంచెం బోనాలలోనే తొందరగా పంపించాలి కదా లైన్లో. చెప్పండి. చూడండి మొత్తం మీకు క్యూ లైన్ మొత్తం కూడా నేను చూపిస్తున్నాను. ఒకసారి కమాన్ ప్లీజ్ కమాన్. క్యూ లైన్ మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఎంతమంది అంటే ఎంత దూరం వెళ్ళినా కూడా తరగనంత క్యూ లైన్ బోనాలు ఎత్తుకుని వీళ్ళంతా కూడా ఉన్నారు. ఎందుకు కదలట్లేదు వీళ్ళందరూ అంటే రెగ్యులర్గా వీళ్ళని అలౌ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోతారు, హ్యాపీగా వెళ్తారు, బోనాలు సమర్పిస్తారు భక్తి శ్రద్ధలతో. తెల్లవారుజామున ఇళ్లలోంచి బయలుదేరి వచ్చారు వాళ్ళు. కానీ వీఐపీల వల్ల వీళ్ళందరూ ఇలాగే ఉండాల్సి వస్తుంది. చూడండి చిన్న పాపని ఎత్తుకుని ఆవిడ ఎండలో ఆమె ఎంతసేపు లైన్లో నుంచున్నారమ్మా? 2 గంటలు అవుతుంది. మీ పాప? మా అక్క వాళ్ళ పాప. ఎంతసేపు అయిందమ్మా లైన్లో? 2 hours అవుతుంది. చూడండి ప్రతి ఒక్కళ్ళు చెమటలతో తడిచిపోయి అల్లాడిపోతున్నారు. ఇదేంటి ఇంత పెద్ద ఫెస్టివల్ జరుగుతుంటే మీరేంటో క్యూ లైన్ల గురించి విఐపీల సేవ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఎందుకు అని మీరు అనుకోవచ్చు. స్పెషల్ బోనాలు, సో కొంతమందిని అటు నుంచి అలౌ చేస్తున్నట్టున్నారు. సో అలా వచ్చే వాళ్ళందరినీ కూడా ఇటువైపు నుంచి పంపిస్తున్నారు. Big TV without fear or favor.